ప్రభాస్ సినిమా కదా, ప్రమోషన్స్ చేయకపోయినా సరిపోతుందిలే అని ఫిక్స్ అయినట్టున్నారు మూవీ మేకర్స్. సలార్ సినిమాకు ఒక్క ఈవెంట్ కాదు కదా, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అయినా కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఎందుకంటే ప్రభాస్ క్రేజ్ అలాంటిది. మరి పైగా ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి సలార్కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ కల్కి అలా కాదు. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా కల్కి 2898 AD రాబోతోంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇలాంటి సినిమాకు ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు ఖచ్చితంగా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టాల్సిందే. అలా జరగాలంటే సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇప్పటి వరకు కల్కి మేకర్స్ చేసిన ఈవెంట్స్ తీసుకుంటే తెలుగులో బుజ్జీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఆ తర్వాత బుజ్జీని దేశం మొత్తం తిప్పుతూ వచ్చారు. రీసెంట్ గా ముంబైలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే తెలుగులో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. ముందుగా అమరావతిలో అని ప్రచారం జరగ్గా ఆ తర్వాత హైదరాబాద్లో అని అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా లేదని తెలుస్తోంది. కారణాలు ఏమైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఈవెంట్ నిర్వహించకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే తెలుగు ఆడియన్స్ కి కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే. ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్టే. నిజం చెప్పాలంటే దాదాపుగా కల్కి ఈవెంట్ ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ముంబై ఈవెంట్ సమయంలో ప్రభాస్ ఎవరితోనూ మాట్లాడుతూ కల్కి ప్రమోషన్స్ హోగయా అని చెప్పుకొచ్చాడు. కానీ డార్లింగ్ సరదాగా అలా చెప్పాడని అనుకున్నారు. ఇప్పుడు మాత్రం ప్రభాస్ చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.